లైవ్లో అందుబాటులో ఉంటారు. సంజయ్ గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఎట్లా స్పందిస్తారు సంజయ్ పులిపాక గారు? అంటే అమెరికా సీజ్ ఫైర్కు మేము ఆహ్వానించామని చెప్తుంది, కానీ ఇరాన్ యాక్సెప్ట్ చేయడం లేదు. ఇరాన్ రెండు రకాలుగా వ్యవహరిస్తుంది అనేటటువంటి అంశాన్ని కొంతమంది అంతర్జాతీయ నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. ఒక పక్క అమెరికాతో కాళ్ళ బేరానికి వెళ్తుంది, మరో పక్క మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది అనేటటువంటి అంశాన్ని చాలామంది చాలా అంశాలలో చాలా వేదికలపైన దీనిపైన చర్చ కొనసాగుతుంది. మీరు ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపైన? సిస్టమ్ మ్యూట్లో ఉన్నది సంజయ్ గారు, కొన్ని అనుభవించండి. థ్యాంక్స్ అండి ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. ఒకటి, ఈ రెండు యునైటెడ్ స్టేట్స్ కానీ ఇరాన్ కానీ ఒకరితో ఒకరు చర్చించుకోవటం మంచిదే. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక ఎకానమీ మీద వాళ్ళ యుద్ధం యొక్క ప్రభావం ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ఈ ఇద్దరు ఏదో ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్, కాల్పుల విరమణ జరిగితే బానే ఉంటుందని చాలా మందిలో అనుకుంటున్నారండి. కాకపోతే అది నిజంగా జరుగుతుందా లేదా అన్న దాని మీద అనుమానం ఉంది. ఎందుకంటే మీరు అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకుంటే ఆయన ఏమన్నారు, ఒక 5 రోజుల పాటు నేను ఇరాన్ లో ఉన్నటువంటి ఎనర్జీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేయనన్నారు ఆయన. బట్ అదర్ యుద్ధాలు నడుస్తూనే ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఇవాళ ఇస్ఫహాన్ లో కొన్ని మిలిటరీ టార్గెట్స్ ని, మిగతా వాటిని కూడా టార్గెట్ చేశారని వచ్చిన న్యూస్. అలానే ఇరానియన్ నేవల్ కమాండర్ ఎవరైతే ఉన్నారో, IRGC నేవల్ కమాండర్, ఆయన్ని వాళ్ళు హతమార్చడం న్యూస్ వచ్చింది. అలానే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా టెలెవీవ్ మీద ఫోకస్ చేస్తున్న ఇరాన్ ఇప్పుడు టెలెవీవ్ నుంచి ఫోకస్ మార్చి చిన్న నగరాల మీద కూడా యుద్ధం ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి. మిజైల్స్ దాడులు లాంచ్ చేస్తోంది. ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ అన్ని టెలెవీవ్ ని కాపాడటానికి దగ్గరగా పెట్టడం వల్ల మిగతా ప్రాంతాలు అంత సురక్షితంగా లేవని ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే మిగతా ప్రాంతాల మీద యుద్ధం స్టార్ట్ చేసిందని, అది మిజైల్స్ వదులుతోందని వార్తలు వస్తున్నాయి. అలానే చుట్టుపక్కల స్ట్రైట్స్ ఆఫ్ హర్మూస్ కనుక చూసినట్టయితే ఇప్పటికీ ఇంకా ఈజీ మూవ్మెంట్ లేదు అక్కడేమి. ఇరాన్ వాళ్ళతో మాట్లాడుకుని కొన్ని దేశాలు, మనం కానీ పాకిస్తాన్ కానీ లేదా జపాన్ కానీ, ఇవి కొన్ని వాళ్ళ షిప్స్ తీసుకెళ్తాం జరుగుతుంది, కానీ ఈజీ మూవ్మెంట్ అయితే ఇంకా లేదండి అక్కడ. సో ఓవరాల్ గా చూసుకుంటే పరిస్థితి, యుద్ధంలో విరామం ఏమీ లేదు, సీజ్ ఫైర్ లేదు, యుద్ధం ఆపటం జరగట్లేదు. నెగోసియేషన్స్ కి డొనాల్డ్ ట్రంప్ పిలవటం జరిగింది, లేదా ఇరాన్ వాళ్లే నా దగ్గరికి వచ్చి, మనకు తెలిసిందే కదా డొనాల్డ్ ట్రంప్ స్టైల్, వాళ్ళు వచ్చి నా కాళ్ల మీద పడి ప్రాధేయపడితే నేను సరే అన్నానని ఆయన చెప్తున్నారు. మాకు సంబంధం లేదు, మీరు ఎవరితో మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళు అంటున్నారు ఇరానియన్స్. ఏదైతే బ్రాడ్ గా కనుక వేరియస్ రిపోర్ట్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న జర్నల్స్, వాటితో కనుక చూస్తే కనుక ఒకటి ప్రస్ఫుటంగా కనబడుతోంది ఏంటంటే, బ్యాక్ ఛానల్ డిప్లొమసీ నడుస్తోంది. ఇరాన్ వాళ్ళు, అమెరికన్స్ కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసినట్టు నడుస్తోంది. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ 15 పాయింట్ ఎజెండా అని ఒకటి పెట్టడం జరిగింది. అలానే ఇరానియన్స్ కూడా వాళ్ళ డిమాండ్స్ పెట్టడం నడుస్తోంది. ఓవరాల్ గా అయితే కనుక ఇప్పటి వరకు టర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయని చాలా వార్తలు వస్తున్నాయి. బహుశా మీట్ అయితే టర్కీలో కానీ పాకిస్తాన్ లో కానీ మీట్ అవ్వచ్చు, అమెరికన్ అఫీషియల్స్, ఇరానియన్ అఫీషియల్స్ అని కూడా. నిజంగా చూస్తే దీని మీద కూడా చాలా విరుద్ధమైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయండి. ఇరానియన్స్ ఏమంటున్నారంటే, ఈ నెగోసియేషన్ పేరిట అమెరికన్స్ అదనపు దళాలను తీసుకొస్తోంది మిడిల్ ఈస్ట్ లోకి, వెస్ట్ ఏషియాలోకి, స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయించడానికి లేదా ఖార్గ్ ఐలాండ్ తీసుకోవడానికి అని ఇరానియన్స్ అంటున్నారు. ఇరానియన్ స్టేట్ మీడియా చెప్తోంది. మరో పక్కన చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ వీళ్ళంతా కూడా ఈ యుద్ధం సరిగ్గా వాళ్ళు ఊహించినట్టు జరగట్లేదు కాబట్టి ఏదో విధంగా బయటికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు అని కొంతమంది కూడా ఒపీనియన్ ఇవ్వటం జరుగుతుందండి. ఎగ్జాక్ట్ గా ఎటు వెళ్తుందో చెప్పటం కష్టం. ఎందుకంటే రెండు దేశాలకి యుద్ధం వాళ్ళకి కావాల్సినట్టు సాగట్లేదండి. అమెరికాకి పూర్తి విజయం రాలేదు, డామినేషన్ అయితే ఉంది కానీ పూర్తి విజయం రాలేదు. ఇరాన్ పూర్తిగా వాళ్ళ నాయకత్వాన్ని పెద్ద ఎత్తున కోల్పోయింది, కానీ తిరిగి దాడులు చేయగలుగుతోంది. నా ఉద్దేశంలో చూస్తే కనుక ఈ రెండు పార్టీస్ కి ఇది ఒక అదనైన సమయం. యుద్ధం ఆపి గెలిచాం అని రెండు వైపులా ప్రకటించుకుని ముందుకెళ్ళిపోవటానికి ఇది చాలా మంచి సమయం అండి. కానీ అంత రేషనాలిటీ, అంత ఆలోచన వాళ్ళల్లో వస్తుందా, లేదా ఏదో విధంగా ఒక ఎక్స్ట్రా దెబ్బతీసి తర్వాత యుద్ధం ఆపుదామన్న ఒక తపన లేదా కోరిక వాళ్ళలో ఉంటుందా,
చెప్పడం కష్టం అండి ప్రస్తుతానికి. ఎస్ సంజయ్ గారు మళ్ళీ వస్తాం.